ఈ వీక్ మొత్తం 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఏ మూవీ బాగుందో చూద్దాం. ఈ మూవీస్ అన్నింటిలో టాప్ మూవీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పాలి. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ వెళ్లకుండా సిచ్యువేషన్ బట్టి చార్టర్స్ని బట్టి సూపర్ కామెడీ ఉంటుంది. దాని తర్వాత ద గర్ల్ ఫ్రెండ్ పర్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఒకటి నాజిస్టిక్స్ తోటి రిలేషన్షిప్ లో ఉంటే బతుకు ఎంత దారుణంగా ఉంటుందో ఈ మూవీలో చూపిస్తారు. రష్మికకి ఏమైనా పిచ్చా, వారు అలా చేస్తూ ఉంటే ఎంతసేపు వారితో ఎలా ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మూవీలో స్టోరీ నడుస్తూ ఉంటే చార్టర్స్ పరిగెడుతూ ఉంటాయి. చార్టర్స్ కానీ అక్కడ జరిగే నేరేషన్ అంత ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఇంపాక్ట్ ఇవ్వలేకపోతుంది. దాని తర్వాత మలయాళం డబ్బుడు డైసారెస్ హర్రర్ మూవీ బాగానే ఉంటుంది. మూవీ అంటే 1:55 నిమిషాల్లోనే దాన్ని చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఒక జంప్ స్కేర్ లేకుండా హంటర్ని చాలా బాగా చూపించిన ఫీల్ వస్తుంది. మూవీలో బెస్ట్ థింగ్ ఏంటంటే సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఒక హెయిర్ ట్రిప్ ఉంటుంది, దాన్ని వాడుకొని సౌండ్ వాడుతూ ఉంటారు, మంచి థ్రిల్లింగ్ వైబ్స్ ఇస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో మిస్ అయిన ఫీల్ వస్తుంది. ఇంకా హాలీవుడ్ మూవీస్లో పెరేటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ బాగుంటుంది. ఇది రెగ్యులర్ పెరేటర్ మూవీలో కాకుండా పెరేటర్ని డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తారు, బాగుంటుంది. స్టోరీలో పెట్టుకున్న సెటప్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ బాగుంటాయి. ఇంకా ఫైనల్గా సుధీర్ బాబు నటించిన జటాధర మూవీకి అస్సలు వెళ్ళకండి. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది. దరిద్రమైన సినిమాలు పెట్టి దాంట్లో డివైన్ ఎలివేషన్ పెట్టి ఏమనంటే నువ్వు దేవుణ్ణి అంటావు అంటాడు. ఈ సినిమా కూడా అలాంటిదే. ప్లీజ్ అవాయిడ్ చేయండి, తలనొప్పి మామూలుగా రాదు. మరి మీరు ఏ మూవీ చూసారో, మీకు ఏ మూవీ నచ్చిందో లైక్ కొట్టి కామెంట్ చేయండి.